పెద్దలందరికీ నా విన్నపం, మనుమహిళలు అందరూ కలిసి ఒక్క తాటి కింద ఒక్క జెండా నుంచి మనుమహిళ హక్కుల కోసం, మనుమహిళ ఉన్న జనాభా హక్కుల కోసం వాటి ప్రాతిపదికన మనకు హక్కులు పొందే విధంగా పోరాడాలని నా కోరిక. జై మన్మయ్య. వడ్ల కమ్మరి వృత్తి ఈరోజు ప్రపంచానికి వస్తువులు అందించినటువంటి వృత్తి. మా తాతలు, మా తండ్రులు వాళ్ళ కాంచి మేము చూసుకుంటా వస్తా ఉన్నాం. కమ్మరి కోలిం వద్ద కోరొచ్చిరయ్యా అంటే కష్టజీవులు మా ఇంటి ముందుకు వచ్చేది. వారు వచ్చి వారికి కావాల్సిన వస్తువులన్నీ మేము కష్టపడి పనిచేసి ఇస్తే మేము ఒంటి మీద మా తాతకి చొక్కా ఉండకపోయేది. ఆయన రక్తాన్ని చెంతగా దారగా చేసి వస్తువులు తయారు చేసి ఇచ్చేది. సమ్మెట దెబ్బలు కొడుతుంటే ఆ సత్తువతోటి మా శరీరాలు కండపుష్టితో ఉండేది. అంత మాత్రాన మనుమాయలు కారి శరీరాన్ని చూపిస్తారు, బుద్ధిని చూపించారని ఓ మూర్ఖుడు కూడా మాట్లాడుతుంది ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం పేరుతోటి. వాడికి మేము చెప్తా ఉన్నాం, అరే బుద్ధే కాదు, కండబలమే కాదు, బుద్ధి బలం కూడా ఉంది. నువ్వు ఇవాళ వాడుతున్న సుత్తే కాంచెల్లి, సమ్మెట కాంచెల్లి కమ్మరి కొలిం నుంచి పుట్టిందే. మేమే కష్టపడింది, మేమే ఒళ్ళొంచింది. మా శ్రమ లేని, మా చెండ రక్తం లేని నీకు ఆ వస్తువులు లేవు. నువ్వు కొట్టే చిన్న సుత్తకి మా సమ్మెట దెబ్బకి చాలా పోలిక ఉంటది. మేము ఈ కులాల మధ్య కొట్లాట పెడతాలను, భేదాభిప్రాయాలు తేవాలని అనట్లేదు. నొప్పించే విధంగా మాట్లాడింది మీరు. ఈ రోజు గారు అనాది కాలం నుంచి మా చెమట వాసనకి, మీ సెంటు వాసన జరుగుతున్న ఉద్యమం, మా చెమట కష్టంతో వచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు ఎగరేస్తూ పోతుంటే మా పూర్వీకులు చూడలేక ఈ మన్మయ సంఘాన్ని స్థాపించారు. మీరు మాటలతోటి, చేతలతోటి మా ఆకారాలని, మా కలర్ ని అవును కొలిం మంట దగ్గర ఉంటాం, పొద్దున్న లేస్తే ఎండల పెద్దవార్ష బట్టి చెక్కుతాం, నల్లగానే ఉంటాం, ఇట్లనే ఉంటాం. మేము దేవుడిచ్చిన ఆకారం, దాన్ని కూడా నువ్వు ఏళ్ళ చేసి ఈరోజు మాట్లాడినాం మాపై. ఇలాంటి అహంకారమైన భావం ఉంది కాబట్టి మా పూర్వీకులు ఈరోజు మన్మయ సంఘాన్ని ఏర్పాటు చేసి మా కష్ట నష్టాలు, మా బాగోగులు, మా కష్టసుఖాలన్నీ మేము చూసుకుంటామని మాకు సంఘాన్ని ఏర్పాటు చేసి మా పూర్వీకులు మాకు అందించిపోయిన సంఘం ఇది. నిన్న పుట్టిన సంఘం కాదు. మా మనుమయ్యలే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కొత్త బిచ్చగాడని, నిన్నమన్నా అని, దాయి ఒడ్లోడని, కబరోడని మాట్లాడదు. ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం, నువ్వు కూడా అదే రక్తంలో పుట్టినవు. నువ్వేం చెప్తున్నావు అంటే ఒడ్ల కమ్మర అనే దానికి, ఈ సృష్టికి చాలా చరిత్ర ఉంది. సమస్తం పుట్టింది కమ్మరి కొలింలోంచే. పెద్దవాడిస చెక్కందే ఏ రైతు లేడు, నాగలి లేదు. ఈరోజు అక్క చేతుల కొడవలైన, అన్న చేతుల గొడ్డలైన, ఊరూరు ఇల్లు కట్టింది చరిత్ర ఒడ్ల కమ్మరోళ్లకు ఉన్నది. గడ్డపార పలుగు ఇచ్చి మేము ఇల్లు కడితే ఈరోజు మాకు గూడులేని దీవులం అయిపోయినాం. కంటి నిండా నీళ్లతోటి, కడుపుల ఆకలితోటి, కడుపు మంటలతోటి ఈరోజు ఏ రాజ్యం వచ్చినా, ఏ అధికారం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని చూస్తలే అనే ఆక్రోశంతో మేమందరం ఈరోజు ఒకటైతున్నాం. పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు వస్తే ఇక్కడ బీహార్, యూపీ వాడు మాపై యమగండం లెక్క మాకు దాపరించి, ఒక శాపం లెక్క వాళ్ళు దాపరించి మాకు ఉన్న వృత్తిని కూడా లేకుండా చేస్తున్నారు. మరి మా గోసడు వినేదేవుడు, మా కోసం కొట్లాడేదేవుడు అని మేము దోలాడుతున్న తరుణంలో మా పూర్వీకులు స్థాపించినటువంటి మన్మయ సంఘాన్ని మేము ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కొందరికి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వాళ్ళ పీటలు ఏడగలుగుతాయని, వాళ్ళ పదవులు ఏడ పారిపోతాయని, వాళ్ళు దోసుకున్న సొత్తు ఏడ బయట పెట్టాల్సి వస్తుందని ఈరోజు నాటకాలు ఆడుతూ మనుమయలని ప్రశ్నించే గొంతుల్ని వాళ్ళ సంఘాలకి, వాళ్ళ ఆస్తులకి, ఉమ్మడి ఆస్తులకు కూడా మమ్మల్ని ఈరోజు రానియట్లేరు. దాని మీద ఆక్రోశంతో, ఆవేశంతో మా అన్న కడుపు మండి ఒక మాట అంటే, అది కూడా మా బిడ్డను మేమంటే దాన్ని భూతద్దంలో పెట్టి ఆయనని చిన్న చూపు చూసి ఆయనకు లేనిపోని రెచ్చగొట్టి ఆయనని ఏదో మేము అనరాని మాట అన్నట్టుగా భాస్కర్ అన్న మీద ఈరోజు నిందలు మోపి వారితో 10 మంది కూడి క్షమాపణ చెప్పించి ఏదో చెప్పి సాధించడం మీరు అనుకుంటారు. కానీ జాగ్రత్త, యావత్ తెలంగాణ ప్రపంచం అంతా చూస్తుంది. ఈ రోజు మీ ఆటలు ఇక సాగవు. ఎందుకు చెప్తున్నాం అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి విశ్వకర్మ ఆస్తులన్నీ ఇలా ఎవరి చేతిలో ఉన్నాయి? మన్మయ్యల పాత్ర ఏముంది? మాది సాధించి పెట్టింది మేము. పెత్తానం ఈరోజు మీది. ఈరోజు ఉప్పల్ బగాయతు గవర్నమెంట్ 5 ఎకరాలు 5 కోట్ల భూమి ఇస్తే దాంట్లో మనుమయ్యలకు ఒక్కరికన్నా చెక్ పవర్ ఇచ్చినవా? పొద్దున్న లేస్తే వాళ్ళని ఎంబటేసుకుని వాళ్ళ కార్లలో తిరుగుతారు, పెత్తానం మాత్రం వేరే వాడికి ఇస్తాం. అన్నా మనుమయ్య బిడ్డలారని ఒకటే చెప్తున్నా, వేరు చేసినని మీరు అంటారు గాని వాళ్ళు ఎప్పుడో మనల్ని వేరు చేసిరు. ఇప్పటికైనా గ్రహించండి. గ్రహించి వాళ్ళ పల్లకిలు మోసుడు బంద్ చేసి మన పల్లకి మనం మోద్దాం, మన హక్కుల కోసం మనం కొట్లాడదాం. స్వర్ణకారులు వారి హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు, వారు సంఘం ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళు ఎలక్షన్లు పెట్టుకుంటారు, గెలుస్తున్నారు.
వాళ్ళకు సంబంధించిన హక్కులు సర్వం గవర్నమెంట్ నుంచి వాళ్ళు సాధిస్తూ వాళ్ళకి అండదండగా వాళ్ళు నిలబడుతున్నారు. స్వర్ణకార సంఘానికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం, వారికి శభాష్ అంటున్నాం, వారిని చూసి మనం నడుద్దామంటున్నాం. కానీ మనం మాత్రం అందరి పల్లకులు మోసుకుంటూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి పక్కన వాళ్ళని మనం పూజించినట్టుగా ఉందన్న. దయచేసి మన కులం గురించి మనం ఆలోచిద్దాం. మన దాంట్లో ఎంతో మంది కనులు లేక, చేతులు పడి, కాళ్లు పడి, వారికి కంటి చూపు లేక, వెన్నుపూస అరిగిపోయి నడుములు లేవలేని పరిస్థితులలో ఊర్లలో కనీసం పూటకు గతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. వాళ్ళ గురించి ఆలోచించండి. మనం ఎంతో కొంత మనం 4 చేతులు మనకు నోట్లోకి వెళ్తున్నాయి, కానీ ఒక పూట భోజనం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న మన వడ్లకమ్మరి కులంలో. అలాంటి వారి కోసం ఆలోచించండి. అందరం ఏకమైదాం. మనకు రావాల్సిన హక్కులు ఈ ప్రభుత్వంలో సాధించుకుందాం. మనం కొట్లాట పెట్టుకుంటే ఏమీ రాదు. ఈ నాయకులు కావాలని మనల్ని విడదీసి మన దాంట్లో మన కొట్లాటలు పెట్టి వాళ్ళ పదవుల కోసం, కుర్చీల కోసం తప్ప ఇంకోటి లేదని చెప్తున్నాం. ఇప్పటికైనా మనమయ్య అందరం ఏకమైదాం. మన హక్కులు మనం సాధించుకుందాం. జై మనమయ్య.